హాయ్, నేను మీ ఎండోక్రైనాలజిస్ట్ రామ్మోహన్. ఈరోజు మనం విటమిన్ బి12 మరియు డయాబెటిస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ బి12 అనేది ఏంటంటే ఒక మైక్రో న్యూట్రియంట్. విటమిన్ డి ఎలాగో బి12 కూడా అలాగే ఇంపార్టెంట్. ఈ బి12 వచ్చేసి మన నరాల బలానికి, కండరాల బలానికి, మానసిక ఎదుగుదలకి ప్లస్ జ్ఞాపక శక్తికి బాగా హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే డయాబెటిక్ పేషెంట్స్, వెజిటేరియన్స్ ఎక్కువ ఉంటారో, ప్లస్ ఏజ్ వాళ్ళు, వృద్ధులకి, ప్లస్ ఎక్కువ రోజులు మెట్ఫార్మిన్ వాడే వాళ్ళకి బి12 వచ్చే డెఫిషియన్సీ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి వీళ్ళందరూ సంవత్సరానికి ఒకసారి బి12 పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు డయాబెటీస్ వల్ల మనకి న్యూరోపతి వస్తుంది, అంటే నరాల తిమ్మిర్లు, మంటలు రావచ్చు. దాంతోపాటు బి12 డెఫిషియన్సీ యాడ్ అయితే ఈ నరాల తిమ్మిర్లు, మంటలు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎవరికైతే న్యూరోపతి నరాల సిమ్టమ్స్ ఉన్నాయో, మంటలు, తిమ్మిర్లు, నొప్పులు ఉన్నవాళ్ళు షుగర్ కంట్రోల్తో పాటు బి12 కూడా సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ద్వారా బి12 ఏమైనా డెఫిషియన్సీ ఉందో లేదో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పాలు, పెరుగు, గుడ్లు, మాంసాహారం, చేపలు తినడం ద్వారా మనకి బి12 ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి డయాబెటిక్ పేషెంట్లు అందరూ ఈ ఫుడ్ని మనం విరివిగా తీసుకోవడం ద్వారా బి12 డెఫిషియన్సీని తగ్గించుకోవచ్చు. వెజిటేరియన్ వాళ్ళకైతే ముఖ్యంగా మిల్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మైక్రోన్యూట్రియంట్ సప్లిమెంట్స్, బి12 ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఉంటాయి, దాని సివియారిటీని బట్టి అవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి డయాబెటిక్ పేషెంట్స్ బి12 టెస్ట్ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం ద్వారా వాళ్ళకి వచ్చేసంటే ఇబ్బందులు మనం ముందుగానే నివారించవచ్చు. సో దాంతోపాటు మ్యాక్రోన్యూట్రియంట్స్తో పాటు మైక్రోన్యూట్రియంట్స్ అనే విటమిన్స్ కూడా డయాబెటీస్లో ఇంపార్టెంటే. కాబట్టి బి12 గురించి తెలుసుకోండి, ఆరోగ్యంగా ఉండండి.